Hello everyone, welcome to Commerce or Maths class. The following numbers are 132 for a factor. In this సంఖ్యలు ఎన్నిటికి 132 కారణంగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో వీటన్నిటిని 132 భాగిస్తుందో లేదో చెక్ చేయాలంటే అది మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. అప్పుడు మనం సింపుల్గా ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. 132ని 11 into 3 into 4గా రాయొచ్చు. ఇప్పుడు ఈ మూడింటితోనే డివిజిబుల్ అయితేనే మనకి 132తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం మనం చెక్ చేద్దాం. మూడింటికి ముందుగా 4తో చెక్ చేద్దాం. 4తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ డివిజిబుల్ అయినట్టే. 64 లాస్ట్ 2 డిజిట్స్ 64 కాబట్టి ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. 96 4తో డివిజిబుల్ అవుతుంది. 62 4తో డివిజిబుల్ కాదు. 92 4తో డివిజిబుల్ అవుతుంది. 68 4తో డివిజిబుల్ అవుతుంది. 78 4తో డివిజిబుల్ కాదు. 4తో అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. టోటల్ డిజిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ అయినట్టే. 2 6 8 8 plus 4 12 3తో అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. 3 9 12 12 6 18 3తో డివిజిబుల్ అవుతుంది. 7 9 16 plus 2 8 18 3తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 9 6 15 15 plus 8 23 ఇది 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే 11 డివిజిబిలిటీ రూల్ ప్రకారం 2 4 6 6 minus 6 0 ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. 3 6 9 9 minus 9 0 ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 7 plus 2 9 9 minus 9 0 ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి ఇంకా ఈ మూడింటితోనే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.